ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 14వ తారీఖు మంగళవారం రోజు శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా, ఇటువంటి ఏ సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును. ఫోన్ నంబర్ 8885446114. వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తున్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరు, మీ ఇంటికి ఎందుకు రాబోతున్నారు, వారి వల్ల మీకు ఏం జరుగుతుంది, అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ వీరికి నిలవని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, 2025వ సంవత్సరం అక్టోబర్ 14వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు కుటుంబ సభ్యుల్లో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి బిజీ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. అలాగే చిన్ననాటి మధురానుభూతులను గుర్తు చేసుకుంటూ, అలాగే కొన్ని స్వీట్ మెమోరీస్లని కూడా వారితో షేర్ చేసుకుంటూ, ఈ విధంగా సరదాగా వారితో సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుండి మీ యొక్క ఊహించని విషయాలను తెలిసే అవకాశాలు కూడా ఈరోజు మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, ఎప్పుడు విననటువంటి కొన్ని విషయాలను ఈరోజు వారి నోటి నుండి మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారికి, వ్యాపారస్తులకి మాత్రం సహానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం, జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలన్న దిశగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క జీవితంలో మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది. అలాగే కుంభరాశి వారు వ్యాపార పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి అనేది ఈరోజు డబ్బు అందే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలం ఉద్యోగంలో కొనసాగుతున్నారో, చాలా రోజులుగా ఎన్నో రకాల సమస్యలు
ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గనక ఆ సమస్యల నుండి బయటపడే మార్గాన్ని ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. అలాగే పై అధికారుల ప్రశంసలు దక్కబోతున్నాయి. ఇదివరకు మీరు చేసిన పనికి మెచ్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈరోజు అయితే వారికి మంచి ఫలితాలు అనేది దక్కబోతున్నాయి. ఇక మీరు అనేది ఒకప్పుడు మీతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చే అవకాశాలు, ఈ విధంగా చిన్ననాటి స్నేహితురాళ్లను కలుసుకోవడం లేదా అత్యంత దగ్గరైనటువంటి ఆప్తులను సన్నిహితులను కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాల విషయంలోకి వస్తే గనక ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనేది ఈ రోజు దినఫలాల ప్రకారం అయితే విదేశాలకు వెళ్ళాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేశారో ఆ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే విధంగా ఉన్నాయి. ఈ రోజు అనేది మీకు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. చిన్ననాటి మధుర అనుభూతులను కూడా గుర్తు చేసుకుంటూ ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం మీ ఇంటికి రాబోతున్న ఒక వ్యక్తి వారెవరో కాదు, చిన్ననాటి మీ యొక్క ఫ్రెండ్స్ యొక్క స్నేహితురాలు యొక్క మీ ఇంటికి వచ్చే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఈ రోజు అనేది మీకు ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అలాగే ప్రాపర్టీస్ని ల్యాండ్ సేల్ చేద్దామని అనుకుంటున్నారో నిర్ణయం తీసుకుంటున్నారు వీళ్ళకు కావచ్చు, లేదా ఏదైనా ప్రాపర్టీస్ని సేల్ చేయాలనుకుంటున్నారు. దానికి ఎన్నో రకాల ఆటంకాలు కలుగుతాయి. మీరు ఆశించిన ధరకి అమ్ముడు పోవడం లేదు, నిరాశతో ఉన్నారు. అటువంటి వారి ముందుకు ఒక పార్టీ మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మీరు ఆశించిన ధరకి మీ యొక్క పార్టీని సేల్ చేస్తాం అనుకున్న ధరకి అయితే ఈ రోజైతే అస్సలు దక్కబోతున్నది. ఇక చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాగా సతమతం అయిపోయి పడుతున్నారో ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం జరుగుతుంది. సో ఈ వీడియోను చూశారు కదండి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే మీ స్తోమత మేరకు దాన ధర్మాలు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. శ్రీరామచంద్రమూర్తులను, సీతమ్మ దేవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. అలాగే సో ఈ వీడియో చూసారు కదండి, మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా ఇటువంటి ఏ సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును. ఫోన్ నంబర్ 8885446114.